రాధాకృష్ణ మీద నమ్మకాన్ని కోల్పోయారు కాబట్టి ఇవాళ అందులో బీజేపీకి ఎట్లా సపోర్ట్ చేస్తాడు మద్దతుతో పార్టీకి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళను ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఈ కాంగ్రెస్ వైపు ఉన్నారు వాళ్ళంతా. ఎందుకంటే దాంట్లో 80% క్రైస్తవులు ఉంటారు మాదిగలు. వాళ్ళంతా కూడా ఇవాళ మా మాదిగకపోయినా పర్వాలేదు కానీ ఆయన మొత్తానికైతే సెక్యులర్ పార్టీ క్రిస్టియన్కి ఇచ్చేది వీళ్ళకు క్రైస్తవులు. ఈ క్రైస్తవులంతా కాంగ్రెస్ వైపు ఉంటారు కాబట్టి అక్కడ అటు ముస్లింలు కూడా అటే ఓటేశారు ఎక్కువ శాతం. కాబట్టి ఇవాళ ఎస్సీలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి మాదిగలకు ఇవ్వకపోయినా గెలిపిస్తున్నారు. అంటే ఇక్కడ చూస్తున్నది ఏంటంటే ప్రజలు ఎప్పుడైనా కూడా ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు మేము ఏం చెప్తే గదే ఇంటర్ అనే పరిస్థితి ఉండదు. అది రేవంత్ రెడ్డి అయినా సరే, అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా. కాబట్టి ప్రజలకు అవసరం. ఇవాళ ఇంకొక విషయం చెప్పాల్సుకున్నా, ఇవాళ బీజేపీ 8 సీట్లు ఎందుకు వస్తుందంటే బీజేపీ 8 సీట్లు రావడానికి కూడా కారణం ఏంటంటే ఇవాళ జాతీయ స్థాయిలో మోడీ ప్రభావం ఒకటికి కారణమైతే, రెండవ కారణం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా లోపల్లో ఆయన మీద ఓటుకు నోటు కేసు ఉన్నది కాబట్టి ఆ కేసులో కుంభక్కైండ్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి అక్కడ అభ్యర్థులను మార్చి కావాలని బీజేపీకి ఫేవర్ గా ఉండి ఆయన మా మోడీ